హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో మహిమ అనే నవల ప్రారంభించబోతున్నాను. డి కామేశ్వర్ గారు రాసిన ఈ కథాకావ్యం నా మాటల్లో. సో యు ఆర్ ఫ్రమ్ ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాద్. ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ బయోడేటా. మహిమ బయోడేటా కాగితాలు పరిశీలిస్తూ అవినాష్ జైన్ అన్నాడు. థ్యాంక్ యూ సార్. మీ ప్రకటన నన్ను ఇంప్రెస్ చేసింది. మీలో భావుకత ఉందా? భావాన్ని మాటల్లో పొదిగే సృజనాత్మకత మీలో ఉంటే మీరే మాకు కావలసిన వారు. ప్రకటనలోని వాక్యాలను తన నోటి వెంట వినిపిస్తూ మహిమ చిరునవ్వు నవ్వింది. ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థి అంత నిర్భయంగా, అంత ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించడం తనకు నచ్చినట్లు అవినాష్ ముఖంలో మెచ్చుకోలు. పక్కనే కూర్చున్న కొడుకు విశాల్ వంక భావగర్భితంగా చూశాడు. ఆమెనే పట్టి పట్టి చూస్తున్న కొడుకు కళ్ళల్లో మెరుపు ఆయన దృష్టిని దాటిపోలేదు. ఈసారి కాగితాల మీద నుంచి మహిమ ముఖం వైపు తిరిగింది ఆయన చూపు. తెలుపు పసుపు కలిసిన ఛాయ, భుజాల వరకు కత్తిరించిన జుట్టు, ఆత్మవిశ్వాసం తొనిగసలాడే కళ్ళు, సగం చేతుల కుర్తా, లూజు సల్వార్, మెడకి వేలాడుతున్న చున్నీ, కుడి చేతికి 2 బంగారు గాజులు, ఎడమ చేతికి వాచి, వేలికి చిన్న ఉంగరం, చెవులకి చిన్న డైమండ్ దుద్దులు, నుదుట బొట్టు, కళ్ళకి కాటుగా, సింపుల్గా ఉన్న ఏదో తెలియని హూందాతనం, దర్జా ఆమె వేషంలో కనిపించింది. సో యూ థింక్ యూ హ్యావ్ గాట్ ఆల్ దట్ క్వాలిటీస్? చిరునవ్వుతో అడిగాడు. అందుకేగా ఇంటర్వ్యూకి వచ్చాను, అదే చిరునవ్వుతో జవాబిచ్చింది. ఓకే, లెటస్ సీ అంటూ ఒక్క క్షణం ఆలోచించి, చూడండి మిస్ మహిమ, ఒక డోర్మేట్ ప్రకటనలో మీ పాదాల ముందు మా అందాలు అని ఉంది. అది అంత సహజంగా ఉందని నాకు అనిపించలేదు. అవే పదాలు ఉపయోగిస్తూ అంతకంటే అర్థవంతంగా, సహజంగా ఉండేట్లు మార్చి చెప్పగలరా అని అడిగాడు. మహిమ ఒక క్షణం ఆలోచించి, మా అందాలు మీ పాదాల ముందు అనాలి, కానీ నాకెందుకో మా అందాలు మీ పాదాల కోసం అంటే ఇంకాస్త అర్థవంతంగా ఉంటుందనిపిస్తోంది. మొహంలో భావం మార్చకపోయినా ఆయన కళ్ళల్లో ప్రశంస కనపడింది. సరే, ఒక కొత్త వాషింగ్ పౌడర్ మార్కెట్లోకి రావాలి. ఎన్నో రకాల సబ్బులు, పౌడర్లు ఉండగా కొత్త ప్రోడక్ట్ని ఆకర్షణీయంగా మార్కెట్ చేయాలంటే ఎంతో ఆకట్టుకునే ప్రకటన ఉండాలి. అలాంటి ఒకటి ఏదన్నా చెప్పగలరా? కంపెనీ డైరెక్టర్ విశాల్ అడిగాడు ఈసారి. మహిమ 2 నిమిషాలు కళ్ళు మూసుకుంది. తర్వాత కళ్ళు తెరిచి విశాల్ వంక సూటిగా చూస్తూ, మా కొత్త డిటర్జెంట్ పౌడర్నే వాడమని మేం చెప్పాం, కానీ వాడితే మాత్రం మీరు మమ్మల్ని క్షమించరు. ఇన్నాళ్ళు ఆలస్యం చేసినందుకు. ప్రజల్ని పాజిటివ్ అప్రోచ్ కంటే నెగిటివ్ అప్రోచే ఎక్కువ ఆకర్షిస్తుందని నా ఉద్దేశం. నిబ్బరంగా ఇద్దరి వంక చూస్తూ అంది మహిమ. ఒక్క క్షణం ఇద్దరు విస్మయంగా చూస్తూ ఉండిపోయారు. తర్వాత తేరుకొని చప్పట్లు కొట్టి వెల్ సెడ్ మహిమ అన్నాడు అవినాష్ ఆనందంగా. విశాల్ అయితే అభినందనపూర్వకంగా చూస్తూ ఉండిపోయాడు. సరే, ఇది చెప్పండి, ఒక ప్రోడక్ట్ తయారీలో ప్రకటనల కోసం ఎంతవరకు ఖర్చు చేయటం సబబుగా ఉంటుంది? అవినాష్ అడిగాడు. ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే 100 రూపాయల్లో 20 రూపాయలు మెటీరియల్ కాస్ట్, ఇంకో 20 ప్రొడక్ట్ కాస్ట్, 40 రూపాయలు ప్రకటనలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 100కి 20% లాభం మిగలకపోతే నష్టపోతారు. 40% ప్రకటనలు ఖర్చు పెట్టడం అవసరమా? ఆ ఖర్చు తప్పనిసరి. ఏదన్నా వస్తువు తయారు చేయటం సులభమే, కానీ మార్కెటింగ్ కష్టం. వస్తువు తయారయ్యాక ప్రజల్లోకి వెళ్ళి అమ్ముడవకపోతే ఏ లాభం? అంచేత ప్రకటనల ఖర్చు తగ్గించి లాభం పెంచుకోవాలనుకోవటం అవివేకం. మహిమ నిష్కర్షగానే చెప్పింది. కొత్త ప్రొడక్ట్ సరే, మరి పాతవి మార్కెట్లో నిలదొక్కున్న వాటికి అంత ఖర్చు అవసరమా? అవసరమే. రోజు రోజుకి మార్కెట్లోకి ఎన్నో కొత్త రకాల వస్తువులు వస్తున్నాయి. వినియోగదారుడు కొత్త వాటి మోజులో పాతవి మర్చిపోకుండా ప్రకటనలు వస్తూ ఉండాలి. అంతగా అయితే ఒక 10% ఖర్చు తగ్గించుకునే వీలుండొచ్చు. ఈ మధ్య కొన్ని ప్రోడక్ట్స్ లాభాలు తగ్గిపోవటం, కాంపిటీషన్ పెరిగిపోవటంతో ఎక్కువ ఖరీదు పెడితే వినియోగదారులు కొనరని వెయిట్ తగ్గించి అదే ధరకి అమ్ముతున్నారన్న విషయం బయటకొచ్చింది. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అవును సార్, కొంతమంది చాలా తెలివిగా సబ్బులు, టూత్పేస్ట్లు, సబ్బు పౌడర్లు వగైరా వాటి డిజైన్లు, షేప్లు మార్చి వెయిట్ తగ్గించి లోటు భర్తీ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. అది వినియోగదారుణ్ణి మోసం చేయటం కిందకు వస్తుంది.
ఒకసారి నమ్మకం విశ్వాసం కోల్పోతే ఆ కంపెనీని జనం నమ్మరు, కనుక అది మంచి పద్ధతి కాదు. తండ్రి కొడుకు మొహాలు చూసుకున్నారు. ఓకే యంగ్ లేడీ, బయట కాసేపు వెయిట్ చేయండి, ఇంకా కొందరున్నారు ఇంటర్వ్యూకి. వారిని కూడా ఇంటర్వ్యూ చేశాక కొద్ది నిమిషాల్లో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారి పేర్లు ప్రకటిస్తాం. గుడ్ డే అన్నాడు అవినాష్ జైన్, కంపెనీ చైర్మన్. థ్యాంక్ యూ సార్, మర్యాదపూర్వకంగా అని మహిమ బయటకొచ్చింది. 3/4 గంట తర్వాత మహిమకి లోపలికి రమ్మని పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూ అయ్యాక ఎందుకో తను సెలెక్ట్ అవుతానన్న నమ్మకం కలిగింది మహిమకి. ఆ నమ్మకం వమ్ము కాలేదన్నట్లు. కంగ్రాట్స్ మిస్ మహిమ, యు ఆర్ సెలెక్టెడ్. మీ జీతం, మీ బాధ్యతలు, మా రూల్స్ అన్ని వివరాలు ఈ ఫామ్లో ఉన్నాయి. చదివి మీకు అంగీకారమైతే సంతకాలు పెట్టి ఇచ్చి వెళ్ళండి. మా నిబంధనలు అంగీకరిస్తే మీరు రేపే జాయిన్ అవ్వచ్చు. కాగితాలు అందిస్తూ అన్నాడు అవినాష్. కాగితాలు ఒకసారి చకచకా చదివేసి అంగీకారంగా తల ఆడించి థ్యాంక్ యూ సార్ అంటూ సంతకాలు పెట్టింది. బై మీకు అకామిడేషన్ ఉందా? మీరుండేదెక్కడా? ట్రాన్స్పోర్ట్ ఉందా? విశాల్ వివరాలు అడిగాడు. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఏదన్నా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కానీ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ కానీ చూసుకోవాలి. ప్రస్తుతం మా కజిన్ బ్రదర్ దగ్గర దిగాను. అలాగా, ఎందుకు అడిగానంటే ఈ ఆఫీస్లో పనిచేసే అమ్మాయిలు 5-6 కలిసి దగ్గరలో ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని షేర్ చేసుకొని ఉంటున్నారు. జస్ట్ ఎ మినిట్ అంటూ ఇంటర్కామ్ నొక్కి సోనీ, మన ఆర్టిస్ట్ సెక్షన్లో పనిచేసే సీమని ఒకసారి రమ్మను అన్నాడు విశాల్. కాసేపటికి సీమ లోపలికి వచ్చి వినయంగా నమస్కారం చేసింది. సీమ, ఈమె మహిమ, కొత్తగా మన కంపెనీలో చేరుతున్నారు. ఆమెకి అకామిడేషన్ కావాలి. మీ అపార్ట్మెంట్స్లో ఏమన్నా ఖాళీ ఉందా? మీ దానిలో లేకపోతే ఇంకో 2-3 ఉన్నట్లున్నాయి కదా. ఎనీ వేకెన్సీ? విశాల్ ఆరా తీశాడు. వారం కిందట నయన సింగిల్ బెడ్రూమ్ తీసుకుని వెళ్ళిపోయింది. తను ఆ రూమ్లో వర్షతో షేర్ చేసుకుని ఉండవచ్చు సార్ అంది సీమ. సో మీకు ఈ ఏర్పాటు నచ్చితే సీమతో ఈ విషయం మాట్లాడి అపార్ట్మెంట్ చూసుకొని సెటిల్ చేసుకోండి. అవినాష్ ఫైల్ తీసుకుంటూ అన్నాడు. థ్యాంక్స్ సీమ గారు, అకామిడేషన్ వెతుక్కునే బాధ తప్పించారు. బయటికి వచ్చాక మహిమ అంది. రండి, నా క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుందాం. సీమ తన సీటు వైపు దారి తీస్తూ అంది. ఎస్టాబ్లిష్మెంట్ ఇంత పెద్ద కార్పొరేట్ లెవెల్లో ఉంటుందని అనుకోలేదు మహిమ. పూర్తిగా ఎయిర్ కండిషన్ ఆఫీస్, అందమైన పరదాలు, పూలగుత్తులు, చిన్న చిన్న క్యూబిక్స్, ప్రతి సీటు ముందు కంప్యూటర్లు, ఎవరి పనులు వారు నిశ్శబ్దంగా చేసుకుంటున్నారు. ఆ అంతస్తులోనే 100 మంది దాకా ఉన్నారు. ఒక్కో అంతస్తులో ప్రత్యేకంగా రిసెప్షన్ కౌంటర్. చూస్తుంటే సంతోషంతో మహిమ మనస్సు నిండిపోయింది. ఇలాంటి చోట ఉద్యోగం దొరకటం తన అదృష్టం. ముద్రా కమ్యూనికేషన్స్లో సీటు రావటం ఒక అదృష్టం అనుకుంటే, చదవగానే ఇంత పెద్ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉద్యోగావకాశం తన అభిరుచికి తగిన అవకాశం. సీమగారు, మీ ప్లేస్మెంట్ ఏమిటి? సీమ చూపించిన సీట్లో కూర్చుంటూ అడిగింది మహిమ. కాల్ మీ సీమ, గారులు అవి అక్కర్లేదు. నేనిక్కడ ఆర్టిస్ట్ని. వచ్చిన క్యాప్షన్స్కి బొమ్మలు గీయాలి, పత్రికల్లో ప్రకటనలకి. ఓ, చిత్రకారిణి అన్నమాట. ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ అంది మహిమ సంతోషంగా. మా అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ 2 అద్దెకు తీసుకున్నాము. ఇక్కడ పనిచేసే అమ్మాయిలం కొందరం కలిసి ఒక్కొక్క రూమ్లో 2 ఉంటున్నాము. డ్రాయింగ్, కిచెన్, డైనింగ్ కామన్. 3 గదులకి 3 బాత్రూమ్లు. మరి భోజనం, వంట చేసుకుంటారా అంతా కలిసి? అబ్బే, ఈ ఉద్యోగాలతో అంత ఓపిక ఎక్కడా? ఒక పనమ్మాయి ఉంది, అన్ని పనులు తనే చేస్తుంది. 6గురికి వంట, ఇంటి పని అంతా తనే. బాగానే జీతం ఇస్తాం, ఖర్చు సమంగా పంచుకుంటాం. ఓ గ్రేట్, అన్నీ బాగున్నాయి. నా రూమ్మేట్ ఎవరు? కుతూహలంగా అడిగింది. సీమ నవ్వి, నేనే, ఇఫ్ యూ డోంట్ మైండ్. వర్ష రూమ్కి నా రూమ్మేట్ వెళ్తానంది. బాగుంది, ముందొచ్చి సెటిల్ అయింది మీరు. మీకే ఏదన్నా అభ్యంతరం? నోనో, చూడగానే నువ్వెందుకో నాకు నచ్చేసావు. నిజానికి వర్ష రూమ్లో ఖాళీ ఉంది, కానీ నిన్ను నా రూమ్మేట్ చేసుకోవాలనిపించింది. భుజం తట్టి ఆప్యాయంగా అంది సీమ. థ్యాంక్స్ సీమ, మహిమ మనస్ఫూర్తిగా అంది. ఓకే డన్. ఇవాళ మీతో వచ్చి ఇల్లు చూసి రేపు లగేజ్ తెచ్చుకుంటా. సరే, అలా అయితే ఓ అరగంట రిసెప్షన్లో కూర్చో, పని పూర్తి చేసి వస్తా. మహిమ రిసెప్షన్ వైపు నడిచింది. సీమ వచ్చేలోగా ఓసారి ఆఫీస్ అంతా చుట్టి రావాలనిపించింది. రిసెప్షన్లో అడిగింది. ఆమె నవ్వి తల ఊపి, 5th ఫ్లోర్ నుండి మొదలుపెట్టండి, విజువల్ సెక్షన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆమె సలహా ఇచ్చింది. లిఫ్ట్లో 5వ అంతస్తుకి వెళ్ళింది మహిమ. పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో ఎంతో ఆధునికంగా ఉంది ఆఫీస్. 5వ అంతస్తు మొత్తం విజువల్స్. అంటే చాలా మటుకు ఇండోర్లో చిన్న చిన్న యాడ్స్ షూట్ చేస్తూ ఉంటారు.
వంటగది, బాత్రూమ్, డాక్టర్ ఛాంబర్ లాంటి వాటిల్లో ప్రకటనలకు సరిపోయే చిన్న చిన్న సెట్స్ కొన్ని, స్టూడియోలు, మేకప్ రూమ్లు, రకరకాల ఆర్టిస్టులు మేకప్లతో మెడలో ఐడెంటిటీ కార్డులు వేలాడేసుకొని ఎవరి పనులతో వారు బిజీగా ఉన్నారు. ఓ చోట ఏదో షూటింగ్ జరుగుతుంది. లైట్స్ ఆన్, కెమెరా అంటూ మాటలు వినిపిస్తున్నాయి. కొందరు అమ్మాయిలు జూనియర్ ఆర్టిస్టులు కాబోలు చేతిలో కాగితాలు చూసుకుంటూ స్క్రిప్ట్ కాబోలు చదువుకుంటున్నారు. కట్, లైట్స్ ఆఫ్. నిశ్శబ్దంగా స్టూడియో తలుపులు మూసి మిగతా ఆఫీస్ అంతా తిరిగింది. 4వ ఫ్లోర్లో విజువల్స్ చూస్తూ మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎవరి పనిలో వాళ్ళున్నారు. షూట్ అయ్యి వచ్చిన ప్రకటనల్ని ఏ చిన్న తప్పు లేకుండా చూస్తూ, ఎడిట్ చేస్తూ, నెంబర్లు వేస్తూ, పేర్లు రాస్తూ, పై అధికారుల చేత ఓకే చేయించాక టీవీలకి, ప్రింట్ మీడియాకి వెళ్లాల్సిన సెక్షన్ల వారీగా సీడీలు ర్యాక్ నిండా సర్ది ఉన్నాయి. 3వ ఫ్లోర్ అంతా క్రియేటివ్ కమ్యూనికేషన్స్. ప్రతి వాళ్ళు ప్రకటనలకు కావాల్సిన స్క్రిప్ట్లు తయారు చేస్తూ కంప్యూటర్లతో కుస్తీలు పడుతున్నారు. తను పనిచేయబోయేది ఈ సెక్షన్ అన్నమాట. కొత్తగా ఆర్డర్ వచ్చిన ప్రకటనలకి, ప్రొడక్ట్లకి స్క్రిప్ట్ సిద్ధమయ్యేది ఇక్కడే. వివిధ ప్రకటనల విజువల్స్ తయారు చేసే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు, ఎడిటర్లు, మ్యూజిక్ ఆర్టిస్టులు అంతా విజువల్ డిపార్ట్మెంట్ కిందకి వస్తారు. ముద్ర కమ్యూనికేషన్స్లో ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి డిపార్ట్మెంట్ సెక్షన్స్ గురించి చెప్తారు. వాళ్ళ సెక్షన్స్ తోటే కాక అన్ని సెక్షన్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆఖరి నిమిషంలో ఏ డైరెక్టర్కో ఇంకో మంచి ఐడియా తట్టి స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు సూచించవచ్చు. సీడీ వచ్చాక ఓకే చేసే ముందు తాము వచ్చిన స్క్రిప్ట్కి అనుగుణంగా యాడ్ తయారైందో లేదో, భావం సరిగ్గా ప్రజెంట్ చేశారో లేదో చూసి సంతృప్తి చెందాకే ఓకే చేయాలి. అలాగే ప్రకటనకి కావాల్సిన ఖర్చుకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ తీసుకోవాలి. క్రియేటివ్ డిపార్ట్మెంట్లో భారతీయ భాషలన్నిటిలోకి ప్రకటనలు తయారవుతాయి. ముందు ఇంగ్లీష్ తయారు చేసి తర్వాత తర్జుమా చేస్తారు కాపీ రైటర్స్. దాన్ని పర్యవేక్షించడానికి ఒక సీనియర్ రైటర్ ఉంటారు. 2వ ఫ్లోర్ అంతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. చైర్మన్, డైరెక్టర్లు, ఫైనాన్స్ డైరెక్టర్, అకౌంట్స్ విభాగాలు ఉన్నాయి. 1st ఫ్లోర్ అంతా అవుట్డోర్ యూనిట్. సామాన్లు, ప్రొడక్షన్ మెటీరియల్, స్టోర్స్, క్యాంటీన్ అన్నీ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ పార్కింగ్లో షూటింగ్ వ్యాన్స్, అందరి కార్లకి పార్కింగ్ ప్లేస్లు అలాట్ చేసి ఉన్నాయి. అంతా చుట్టి వచ్చేసరికి సీమ వచ్చింది. సారీ, కాస్త ఆలస్యమైంది, పద వెళ్దాం అంది. పర్వాలేదు, ఆఫీస్ అంతా చూసి వచ్చాను ఈలోగా. ఇదో సముద్రం. మొత్తం 400 మంది స్టాఫ్ ఉన్నారు. కాంట్రాక్ట్ ఆర్టిస్టులు కాక ఎవరెవరో కూడా సరిగ్గా గుర్తుండరు. ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నా కూడా. అపార్ట్మెంట్లో కలిసి ఉన్న వాళ్ళం స్నేహితులవుతాం. మిగతా అంతా పని వరకే పరిచయం. పద వెళ్దాం. స్కూటీ స్టాండ్ వైపు నడిచింది. ఓ, స్కూటీ ఉందా? అపార్ట్మెంట్కి ఇక్కడికి 1 కిలోమీటర్ కూడా ఉండదు. నడిచే దూరం కాదు. రోజు ఆటోలకి, క్యాబ్లకి ఎక్కడ ఖర్చు పెట్టగలం? నీకు స్కూటీ నడపడం వచ్చా? ఓఎస్ అంది మహిమ ఉత్సాహంగా. మరింకేం, నీకెప్పుడు కావాల్సి వచ్చినా నాది వాడుకో. కొత్తది కొనుక్కో, లోన్ కావాలంటే ఇస్తారు అంది సీమ. మెయిన్ రోడ్ మీద నుంచి ఓ సందులోకి దారి తీసి మై హోమ్ అపార్ట్మెంట్ గేట్లోంచి బేస్మెంట్లోకి తీసుకెళ్ళి తన స్కూటీని పార్క్ చేసింది సీమ. ఇదే మా అపార్ట్మెంట్. మన ఫ్లాట్ 3rd ఫ్లోర్లో ఉంది. రా. ఇద్దరు లిఫ్ట్లో ఎక్కి వెళ్ళారు. ఇవిగో 304, 306 ఈ 2 ఫ్లాట్లు మనవే. మేమందరం కలిసి తీసుకున్నాం. ఎదురెదురుగా ఉన్నాయి 2 ఫ్లాట్స్. లోపలికి వెళ్ళగానే డ్రాయింగ్ రూమ్, సోఫా సెట్, టీవీ, ఓ పక్క డైనింగ్ టేబుల్ ఉన్నాయి. ఇదిగో ఇది మన రూము అంది సీమ. ఓ మాదిరిగా గది పెద్దదే. 2 కిటికీల దగ్గర 2 మంచాలు, ఎవరి మంచం దగ్గర వారికి టేబుల్, 2 కబ్బోర్డులు. సీమ టేబుల్, కంప్యూటర్, పుస్తకాలు, సామాన్లతో నిండి ఉంది. గదికి ఆనుకుని ఉన్న చిన్న బాల్కనీ కూడా ఉంది. బట్టలు ఆరేసున్నాయి. 2 ప్లాస్టిక్ కుర్చీలు, బాత్రూమ్, గీజర్, షవర్ అన్నీ సదుపాయంగా ఉన్నాయనిపించింది. ఓ గుడ్, చాలా బాగుంది రూము. ఇద్దరికి కంఫర్టబుల్గా సరిపోతుంది. ఒకరికొకరు తోడు. చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు సంతోషంగా అంది మహిమ. సరే అయితే రేపొద్దున 8 గంటలకల్లా సామానుతో వచ్చేయి. సామాన్ ఇక్కడ పడేసి ఆఫీస్కి వెళదాం. టిఫిన్ ఇక్కడే చేద్దాం అంటూ రేణుకా అని పిలిచింది సీమ. వంటింట్లో పనిచేస్తున్న 30-35 ఏళ్ల పనమ్మాయి వచ్చింది. రేణుక, ఈ అమ్మాయి మహిమ. రేపటి నుంచి నా రూమ్మేట్. తను రేపు టిఫిన్ చేస్తుంది. తనకు కూడా లంచ్ బాక్స్ ఇవ్వాలి అని రేణుకకు చెప్పి మహిమ వైపు తిరిగింది. తను రేణుక, మన పనులన్నీ చూస్తుంది. వంట అన్నీ తనే. నీకేం కావాలన్నా తన్ని అడుగు అంది సీమ. నమస్తే అమ్మా అంది రేణుక. ఇంకా నేను రేపటి నుంచి ఇక్కడ మెంబర్ని నవ్వుతూ అంది మహిమ.
ఇంకా అందరూ ఇంటికి వచ్చినట్లు లేదు, అందరినీ రేపు పరిచయం చేస్తా, ఇంకా బయలుదేరు, మళ్ళీ ఆలస్యం అవుతుంది, 8 కల్లా రావాలి, ఆలస్యం చేయొద్దు, ఇల్లు కనుక్కోగలవు కదా అన్నట్లు నా సెల్ నెంబర్ నోట్ చేసుకో, నీది నాకు చెప్పు అంటూ నెంబర్ తీసుకుంది. బాయ్ సీమా, సీ యూ టుమారో అంటూ వెళ్ళింది మహిమ. ఇంత మంచి అకామిడేషన్, ఇంత మంచి రూమ్మేట్, మంచి ఉద్యోగం మహిమకి గాలిలో తేలిపోతున్నట్లుగా సంబరంగా ఉంది. డాడీ, నాకు ఉద్యోగం వచ్చేసింది, జీతం ఎంతో తెలుసా? గెస్. అకామిడేషన్ కూడా దొరికింది. ఆ కంపెనీలో పనిచేసే అమ్మాయిలు కొందరు అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వారిలో ఒకరితో రూమ్ షేర్ చేసుకుంటాను. ఎవ్రీథింగ్ సెటిల్డ్. రేపు రూమ్కి షిఫ్ట్ అవుతున్న. రాత్రి ఇంటికి ఫోన్ చేసింది మహిమ చాలా ఉద్విగ్నంగా. ఓ గ్రేట్, సంతోషంగా అన్నాడు కృష్ణమూర్తి. జాగ్రత్తమ్మా, ప్రకటనల ప్రపంచంలో అనేక కథలు వింటున్నాం. ఎంత తొందరగా పైకి వెళ్ళొచ్చో అంత త్వరగాను కిందకి జారచ్చు. నీ లిమిట్స్ దాటకు. నీ రూమ్మేట్ మంచమ్మాయేనా? చెడు అలవాట్లకి అది? అబ్బా డాడీ, నేనేమైనా టీనేజ్ అమ్మాయినా? నా లిమిట్స్ నాకు తెలుసు డాడీ. నేను చేసేది క్రియేటివ్ జాబ్. మోడల్ని, యాక్టర్ని కాను. డెస్క్ వర్క్ నాది. డాడీ, ఆఫీసు ఎంత పెద్దగా ఉందో తెలుసా? ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో. 400-500 మంది స్టాఫ్. నన్ను చూసి మా బాస్ ఇంప్రెస్ అయినట్లే కనిపించాడు. జవాబులు విని ఓపెన్గానే మెచ్చుకున్నారు. సంతోషంగా అంది. మంచిది, కీప్ ఇట్ అప్. రూమ్కి మారాక అడ్రస్ అది ఇవ్వు, సెల్ ఫోన్ను దగ్గరుంచుకో అన్నట్లు భోజనం అది చెప్పలేదు కదూ, మర్చిపోయా. అందరూ కలిసి వంట పని, మిగతా పనులు చేసేందుకు పనమ్మాయిని పెట్టుకున్నారు. 3 బెడ్రూమ్లో 6 ఉంటాం. అందరికీ వంట, టిఫిన్లు అన్నీ చూస్తుంది. ఖర్చులు అందరం షేర్ చేసుకుంటాం. ఏం ప్రాబ్లం లేదు డాడీ. సరే మహి, ఫోన్ చేస్తుండు, మీ మమ్మీ పడుకుంది. రేపు రూమ్కి షిఫ్ట్ అయ్యాక అమ్మతో మాట్లాడు. ఓకే బాయ్, గుడ్ నైట్. నిశ్చింతగా సోఫాలో వెనక్కి వాలారు ఆయన. కూతురు అహ్మదాబాద్ సీటు కోసం ఎంత కష్టపడి చదివిందో ఆయనకు తెలుసు. ఇంజనీరింగ్ చదవమంటే కాదని, తన అభిరుచి క్రియేటివ్ రైటింగ్ అని, యాడ్ వరల్డ్లో రాణించాలని కలలు. మొదటి మెట్టు ఎక్కింది. ఇంకా పర్వాలేదు, నిశ్చింతగా అనిపించింది. 2 సూట్ కేసులు, ఓ షోల్డర్ బ్యాగ్తో 8 గంటల కల్లా అపార్ట్మెంట్కు వచ్చింది మహిమ. వెల్కమ్ వెల్కమ్ అంటూ సీమ సంతోషంగా చేయి చాపి చేతిలో సామాన్లు అందుకుంది. అప్పటికింకా నైట్ గౌన్లోనే ఉంది. మొహం నిండా ఏదో క్రీమ్ పట్టించింది. జుట్టుకి నూనె. రా, ఇదిగో ఈ కబోర్డ్ నీది, బట్టలకి సర్దేసుకో. ఈ టేబుల్ మీద నీ సామాన్లే పెట్టుకుంటావో పెట్టుకో. ఈలోగా నేను స్నానం చేసి వస్తా, తర్వాత టిఫిన్ చేద్దాం అంటూ బాత్రూంలో దూరింది. బట్టలన్నీ తెచ్చుకున్న హ్యాంగర్లకు తగిలించి వార్డ్రోబ్లో మంచి బట్టలు ఒకవైపు, రోజు కట్టుకునేవి ఒకవైపు, ఎక్కడికక్కడ నీట్గా సర్దుకుంది. అడుగున ఉన్న అరలో చెప్పులు, ఇంటి నుంచి తెచ్చుకున్న సబ్బులు, షాంపూలు, టూత్పేస్ట్లు పెట్టింది. అద్దం ముందు రోజు వాడుకునే మామూలు మేకప్ సామాన్లు పెట్టుకుంది. టేబుల్ మీద ల్యాప్టాప్, పుస్తకాలు, 2-in-1 డైరీలు, కాగితాలు, పెన్నులు లాంటివన్నీ సర్దుకుంది. గుడ్, అయిపోయిందా అంటూ జుట్టును డ్రయర్లో ఆరపెట్టుకుంటూ చుట్టూ చూసింది. మన ఆఫీస్కి డ్రెస్ కోడ్ లేదు. సల్వార్, కుర్తా, జీన్స్, లాంగ్ స్కర్ట్స్ ఏవైనా మనం ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. జుట్టు దూవి పైకి లాగి క్లిప్ పెట్టి, పద టిఫిన్ చేద్దాం, అక్కడ అందరం కలుస్తాం కదా, అందరికీ పరిచయం చేస్తాను. 8:30 కల్లా టిఫిన్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలి అందరూ. ఏ రోజన్నా సెలవు పెట్టినా, ఇంకేదన్నా పని ఉండి వెళితే ముందుగా రేణుకకు చెబితే వేరే పెట్టి ఉంచుతుంది టిఫిన్. ఉతకాల్సిన బట్టలు బాత్రూంలో బాల్చీలు నానబెట్టాలి. రా అంటూ డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళింది. అప్పటికే 4 అమ్మాయిలు టేబుల్ ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. హాయ్ అన్నారంతా మహిమను చూసి. కొత్త రూమ్మేటా? మహిమ క్రియేటివ్ సెక్షన్లో ఇవాళే జాయిన్ అవుతోంది, మనతో ఉంటుంది, నా రూమ్మేట్. పేరెంట్స్ వైజాగ్లో ఉంటారు అని చెప్పి మహిమ తను స్రవంతి ఫైనాన్స్లో ఉంది. చామన ఛాయ రంగు, తెలివైన మొహం, నవ్వుతూ చేయి చాచి హాయ్, వెల్కమ్ టు అవర్ నెస్ట్ అంది మహిమ చెయ్యి నొక్కి. ఈమె మంగళ, క్రియేటివ్ సెక్షన్లో తమిళ సెక్షన్, మద్రాస్ పొన్ను అంది నవ్వి సీమ. తమిళమ్మాయని చెప్పకపోయినా గుర్తుపట్టేటట్లుగా స్టిక్కర్ పైన విభూది బొట్టు, కాటన్ సల్వార్ కుర్తా, సింపుల్గా ఉంది. పలకరింపుగా నవ్వింది. ఇదిగో తను ఆరతి. విజువల్స్ ఇప్పుడిప్పుడే చిన్న చిన్న యాడ్స్లో యాక్ట్ చేస్తుంది. చేరి 6 నెలలు అయిందిలే. మంచి మోడల్ అయిపోవాలని, ఆ తర్వాత ఫ్యాషన్ వాళ్ళలోకి వెళ్ళిపోవాలని, ఆ తర్వాత దేవుడు అనుగ్రహిస్తే సినిమాల్లోకి. చాలా చాలా కళ్ళున్నాయి హాస్యంగా అంది సీమ. నువ్వు నవ్వకు, ఏదో ఒకరోజు సినిమా తారనైపోయి చూపిస్తా. తను నవ్వుతూ స్పోర్టివ్గా అంది ఆరతి. మార్వాడి అమ్మాయి.
చక్కగా అందం కంటే ఆకర్షణీయంగా ఉంది. కళైన మొహం చూడగానే బాగుంది అనిపిస్తుంది. సినీ తార కాదగ్గ అర్హతలన్నీ ఉన్నాయి. యాడ్ వరల్డ్ నుంచి ఎంతమంది సినీ రంగానికి వెళ్ళలేదు. ఆరతి మహిమను చూస్తూ చేయి పట్టుకొని స్నేహంగా, క్రియేటివ్ సెక్షన్ ఏమిటి, ఇంత చక్కగా ఉన్నావు, రాంగ్ చాయిస్, యాడ్ వరల్డ్లో ఉండాలి నీవు అంది చనువుగా. ఇదిగో నీకు పోటీ వచ్చిందంటే తట్టుకోలేవు, పిచ్చి సలహాలిచ్చి నీ ఫ్యూచర్ని నువ్వే పాడు చేసుకోకు, సీమ నవ్వుతూ అంది. అంతా నవ్వారు. రేణుక క్యాస్ట్రోల్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. మరో దానిలో సాంబారు, ఒక బౌల్లో పచ్చడి తెచ్చిపెట్టింది. అంతా ఎవరికి కావలసిన ఇడ్లీలు వారు పెట్టుకున్నారు. అందరి ప్లేట్ల దగ్గర తలో అరటిపండు తెచ్చిపెట్టింది. అంతా తినటం పూర్తయ్యేలోగా అందరికీ వేడివేడి కాఫీ, టీ తెచ్చింది. పర్వాలేదు, ఇంత మాత్రం టిఫిన్ దొరికితే ఇడ్లీ సాంబారు రుచిగానే ఉన్నాయి అనుకుంది మహిమ. వారంలో రోజుకొక టిఫిను అంటే ఇడ్లీ, పూరి, ఉప్మా, ఆదివారం స్పెషల్ దోశ ఇలా చేయిస్తాం. ఉదయం కాఫీ, టీ ఎవరికి ఏది కావాల్సిస్తే అది. మళ్ళీ టిఫిన్తో పాటు కాఫీ, టీలు. లంచ్ బాక్స్లో తలో 2 చపాతీలు, కూర చేసి ఇస్తుంది. రాత్రి డిన్నర్ మనమంతా వెళ్ళాక సావకాశంగా రూములన్నీ తుడిచి బట్టలు ఉతికి మిగతా పనులు చేస్తుంది. కూరలు కావలసినవి తనే తెచ్చుకుంటుంది. మొత్తం పని బాధ్యత అంతా రేణుకతే. ఇస్త్రీకి రోజు చాకలి వస్తాడు. ఇంటి అద్దె, కరెంటు, భోజనం ఖర్చు, రేణుక జీతం మొత్తం అందరం షేర్ చేసుకుంటాం. లెక్కలు రాయటం, అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం మన ఫైనాన్స్ మినిస్టర్ స్రవంతి చూస్తుంది. టిఫిన్ చేస్తూ అన్నీ వివరించింది సీమ. ముందు అడ్వాన్స్గా ఇవాళ 10,000 ఇవ్వు, నెలాఖరికి మిగతా లెక్కలు సరేనా? మహిమ తల ఊపి ఏటీఎంలో డ్రా చేసి సాయంత్రం ఇస్తాను అంది. తల ఊపింది స్రవంతి. అందరూ టిఫిన్ తిని కాఫీ తాగుతూ ఉండగా నైట్ గౌన్లో బద్ధకంగా ఆవలిస్తూ ఒక అమ్మాయి వచ్చింది. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మహిమని ప్రశ్నార్థకంగా చూస్తూ ఎవరి ఏంజల్ అంది ముద్దుగా. ఇంకా మత్తు వదలలేదా తల్లి? ఏ దేవకన్య దిగి రాలేదులే, తను మహిమ ఇవాళే కొత్తగా జాయిన్ అవుతుంది. సీమ ముక్తసరిగా అంది. మహిమ, బ్యూటిఫుల్ నేమ్, బ్యూటిఫుల్ ఫేస్. ట్రై యువర్ లక్ ఇన్ దిస్ ఫ్యాషన్ వరల్డ్, బట్ కేర్ఫుల్. ఏ మగాడిని నమ్మకు, పనిని నమ్ముకో, నీ టాలెంట్ని నమ్ముకో. ఇదిగో నా అనుభవంతో చెప్తున్నాను, నమ్మకు, ఏ మగాడిని నమ్మకు. ఏ మగాడి పొగడ్తలకు పడిపోకు. నిన్నేదో స్టార్ని చేసేస్తానని ఎవరన్నా అంటే బుల్షిట్, నమ్మకు కసిగా అంది. ప్రీతి, స్టాప్ ఇట్. మహిమ, విజువల్స్ కాదు, క్రియేటివ్ సెక్షన్. నీ సర్మన్స్ చాలు, స్రవంతి విసుగ్గా అంది. ఏ యూనిట్ అయితేనేం, అందంగా ఉంది కదా. నిన్ను యాడ్ వరల్డ్లో స్టార్ని చేసేస్తామంటూ చుట్టుముడతారు. నమ్మకు ఆ మాటలు. సరే అలాగే, మాకు టైం అయింది, వెళ్ళాలి, పద మహిమ అంటూ సీమ లేచింది. అమ్మాయిలంతా లేచి వెళ్ళారు. సీమ రూమ్కెళ్ళి కాస్త జుట్టు బ్రష్ చేసి క్లిప్ పెట్టి లైట్గా లిప్స్టిక్ వేసుకొని చున్నీ తీసుకొని రూమ్ తాళం వేసి రింగ్లోంచి ఓ తాళం తీసి మహిమకిచ్చింది. నీ కీ నీ దగ్గర ఉంచుకో, ఎప్పుడొచ్చినా నీ ఇష్టం. నా దగ్గర ఒకటి, రేణుక దగ్గర ఒకటి ఉంటుంది. మనం వెళ్ళాక రూమ్ శుభ్రం చేస్తుంది కదా. కబోర్డ్ తాళం వేసావుగా, అది నీ దగ్గర ఉంచుకో. రేణుకతో ముందే చెప్పాం, నిన్ను నమ్మి తాళం ఇచ్చాం, ఏం పోయినా నీదే బాధ్యత అని చెప్పాం. అయినా నమ్మకంగానే ఉందిలే, అందుకే జీతం కాక అందరం బోలెడు బట్టలు అవి అన్నీ బాగా ఇస్తాం. మనతో పాటే భోజనం అన్నీ. తనకి పెళ్ళయింది, కానీ మొగుడు ఇంకొక ఆమెతో చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడు. పిల్లలు బాదరబందీలు లేవు, నమ్మకంగా మన దగ్గరే ఉంటుంది. అందుకే లిఫ్ట్లో వస్తూ గబగబా అన్నీ చెప్పేసింది. నీ ట్రాన్స్పోర్ట్ నీవు ఏర్పాటు చేసుకునే వరకు నాతో వచ్చేయి, లేదంటే పెట్రోల్ ఇద్దరం షేర్ చేసుకుంటూ ఇదే వాడుకోవచ్చు. చూడు, ఇలా ఖచ్చితంగా అంటున్నానని ఏమీ అనుకోకు. డబ్బు దగ్గర గొడవలు రాకూడదు. అందుకే అందరం ముందే మాట్లాడుకున్నాం. ప్రతి రూపాయి ఖర్చు షేర్ చేసుకుంటాం, లేకపోతే గొడవలు వస్తాయి. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఇదే మంచి పద్ధతి, నాకు ఇదే ఇష్టం. మా డాడీ ఎప్పుడూ అంటారు, ఎంత మంచి స్నేహితులైనా డబ్బు దగ్గర మొహమాటాలు ఉండకూడదు అని. ఇక్కడ మేమందరం ఒక ఫ్యామిలీలాగా ఉంటూ ఎవరికి ఏ అవసరం ఇబ్బంది వచ్చినా అందరం ఒకరికొకరు అన్నట్లు ఉంటాం. సీమ, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కొత్త ఊర్లో మంచి అకామిడేషన్, భోజన ఏర్పాట్లు అన్నీ ఇంత తొందరగా ఇంత చక్కగా అమరిపోయాయి. మీలాంటి ఫ్రెండ్స్ దొరికారు. రియల్లీ హ్యాపీ అంది మనస్ఫూర్తిగా. ఇందాక ప్రీతి అన్న అమ్మాయి ఎవరు? ఆఫీస్కి వెళ్ళదా? ఆఫీసు లిఫ్ట్లో కుతూహలంగా అడిగింది ప్రీతి. తనకు ఒక టైం పాడు ఏమీ ఉండదు. ఏదన్నా షూటింగ్ కాల్ వస్తే తయారై వెళ్తుంది, లేదంటే తిని దొర్లుతూ ఉంటుంది విరక్తిగా అంది సీమ. యాడ్స్లో నటిస్తుందా?
ఎక్కడో చూసిన మొహంలా అనిపించింది. ప్రీతి సంగతి తర్వాత. అదంతా ఓ పెద్ద కథలే. పద వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిరా, తెలుసుగా ఎక్కడో అంటూ తన సీటు వైపు వెళ్ళింది సీమ. సో యు ఆర్ మహిమ. అపాయింట్మెంట్ కాగితాలు, జాయినింగ్ రిపోర్ట్ కాగితాలు అందుకొని పరిశీలిస్తూ మహిమని కళ్ళెత్తి ఓసారి పైనుంచి కింది వరకు చూస్తూ అన్నాడు మీనన్. క్రియేటివ్ హెడ్ మీనన్ 50 ఏళ్లలోపు బట్టతలతో గంభీరంగా ఉన్నాడు. ఓకే, బీ సీటెడ్. మీరు చేయాల్సిన పని లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మా దగ్గరకు అనేక కంపెనీల కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి. కొన్ని కేవలం పేపర్లో ప్రకటనలకి, కొన్ని విజువల్ యాడ్స్గా, కేవలం ప్రొడక్ట్ని పరిచయం చేసే వాక్యాలు, కొన్ని బొమ్మలతో, కొన్ని డాక్యుమెంటరీలుగా, కొన్ని 1-2 నిమిషాల వీడియోలుగా, అనేక విధాలుగా ప్రొడక్ట్ని కస్టమర్ కోరినట్లు తయారు చేయటం మన పని. ఏ ప్రకటనకైనా ముందు ఇక్కడ స్క్రిప్ట్ తయారు చేయాలి. ఉదాహరణకి ఒక టూత్పేస్ట్ ప్రకటన చేయాలి అంటే ఆ టూత్పేస్ట్ బొమ్మ, కొన్ని కొటేషన్స్ లేక పరిచయ వాక్యాలు, కస్టమర్స్ ఎంత ఖర్చు పెట్టగలడు అన్నదాన్ని బట్టి తయారు చేయాలి. ఆ టూత్పేస్ట్ చిన్న ప్రకటనలాగా విజువల్గా, అంటే ఓ డాక్టర్ చెప్పినట్లు, తల్లి ఇంట్లో పిల్లలకి చెప్పి చూపిస్తున్నట్లు షూట్ చేసి ప్రజెంట్ చేయాలి. అదే ఉట్టి ప్రకటన అయితే ఆ టూత్పేస్ట్ గురించి 2-3 క్యాచింగ్ వాక్యాలతో మంచి అర్థం వచ్చి కొనుగోలుదారులని ఆకర్షించే విధంగా ఉండాలి. ఏ ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలి అన్నది కస్టమర్ కోరిక ప్రకారం, పేమెంట్ ప్రకారం మనం తయారు చేసి వారికి అందించాలి. యు గాట్ ఇట్? ఎస్ సార్. ముద్రా ఇన్స్టిట్యూట్లో ఇవన్నీ వివరంగానే బోధపరుస్తారు. ఓకే దెన్. అది ఎంత కొత్తగా ఆకర్షణీయంగా ప్రజెంట్ చేయాలన్నది క్రియేటివ్ డిపార్ట్మెంట్ పని. ఇక్కడ ప్రతి చిన్నది ముందు ఇంగ్లీష్లో తయారు చేయాలి. తర్వాత భారతీయ భాషల్లో వారు కోరిన భాషలో అదే ప్రకటన తర్జుమా చేయాలి. ఇంగ్లీష్లో చేసిన భావ ప్రకటన ఇతర భాషల్లో చేసేటప్పుడు సహజంగా ఉండాలి, కానీ వర్డ్ టు వర్డ్ అనువదించినట్లు ఉండకూడదు. అన్ని భాషలకి కాపీరైటర్లు ఉంటారు, అది వారి పని. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మెయిన్ కనుక మీ ఒరిజినల్ టాలెంట్ ఇక్కడ బయటపడాలి. అంటే మీ క్రియేటివిటీ టాలెంట్ అన్నీ వెచ్చించి ఆకర్షణీయమైన స్క్రిప్ట్ తయారు చేయటంలో మీ ప్రతిభ కనపడాలి. గాట్ ఇట్? మీనన్ మహిమకు అర్థమయ్యేట్లు చెబుతూ ఆమె ఎంతవరకు గ్రహించింది అన్నట్లు చూశాడు. ఎస్ సార్, నాకు క్రియేటివిటీ అన్నది ఇష్టమైన సబ్జెక్ట్, అందుకే ఈ వృత్తి ఎంచుకున్నాను. భాష మీద పట్టు ఉంది, అర్థమైన విషయాన్ని అక్షరాల్లో భావ వ్యక్తీకరణ చేయగలనని, మెప్పించగలనని అనుకునే ఈ జాబ్కి వచ్చాను. చాలా నమ్మకం, ఆత్మవిశ్వాసంతో అంది మహిమ. దెన్ లెటస్ సీ. మా దగ్గరికి వచ్చిన ప్రకటనల ఆర్డర్ మీ దగ్గరికి వస్తుంది. అది మీరు కస్టమర్ కోరిన విధంగా ప్రజెంట్ చేసిన స్క్రిప్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత వాటిల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే తిరిగి సవరించి పంపాలి. అది యాడ్గా లేక విజువల్స్ డిపార్ట్మెంట్కి వెళుతుంది. ఈ పనికి మీతో పాటు ఇంకా 2 ఉన్నారు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఆ సీట్లోకి మిమ్మల్ని తీసుకున్నారు. మీతో పాటు అనుపమ, గిరీష్ ఈ సెక్షన్లో ఉన్నారు. యూ వర్క్ అండర్ మీ. క్రియేటివ్ డిపార్ట్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ జైన్ తెలుసుగా? మీనన్ అడిగాడు. ఎస్ సార్. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఉన్నారు, ఆ రోజు మీరు ఉన్నారు, కానీ నాకు తెలియదు మీరెవరో. తల ఊపాడు మీనన్. ఎస్, డిపార్ట్మెంట్ హెడ్గా ఇంటర్వ్యూలో, సెలక్షన్లో నా పాత్ర ఉంటుంది. ఓకే దెన్. ఇదిగో నిన్ననే వచ్చిన ఈ 2 ఆర్డర్లు తీసుకెళ్ళి స్టడీ చేసి ఎలా ప్రజెంట్ చేసేది రాసి పంపండి. కమాన్, మీ ప్రతిభకి పదును పెట్టండి అంటూ 2 ఆర్డర్ కాగితాలున్న ఫైల్స్ ముందుకు జరిపాడు. మహిమ అందుకొని లేచి నిలబడింది. బై ది బై, మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ గారిని కలిసి జాయిన్ అయిన విషయం చెప్పి వెళ్ళండి. నౌ యూ కెన్ గో అన్నాడు. మహిమ గదిలోంచి బయటకు వచ్చి రిసెప్షనిస్ట్ని, మేనేజింగ్ డైరెక్టర్ని కలవాలి, వెళ్ళొచ్చా అని అడిగింది. ఆమె చిరునవ్వుతో లెట్ మీ సీ అంటూ ఫోన్ తీసి మాట్లాడి మీరు వెళ్ళొచ్చు, బాస్ రమ్మన్నారు అంది. మహిమ ఆమె చూపిన గుమ్మం వైపు వెళ్ళి డోర్ నాక్ చేసింది. ఎస్ కమిన్ అన్నాడు విశాల్. మహిమ లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్, ఇవాళ డ్యూటీలో జాయిన్ అయ్యాను మీనన్ గారిని కలిసి. ఐ హోప్ అతను అంతా మీకు వివరించి ఉంటాడు. హోప్ యూ ఎంజాయ్ వర్కింగ్ విత్ అస్. ఆల్ ద బెస్ట్ మహిమ. మీకు ఏ విధమైన సహాయం కావాల్సినా నిస్సంకోచంగా అడగండి ప్లీజ్ అని విష్ చేశాడు నవ్వుతూ. విశాల్ మర్యాద, మన్నన, సంస్కారవంతమైన అతని ప్రవర్తన మహిమకి ఎంతో నచ్చింది. 25-30 మధ్య వయస్సు, ఆకర్షణీయమైన మొహం, విదేశాల చదువుకొని వచ్చిన పాలిష్ అతనిలో కనిపించి మంచి బాస్ దొరికాడు. బట్టతల, బాణపట్టవాడు కాదు అనుకుంది మహిమ బయటికి వస్తూ. కథ కొనసాగుతుంది.
ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు లైక్ కూడా చేయండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.